क्या है भाई खाने माँ किसे कैसे हो ना आगे माँ बहुत है माँ 200 खाने के ऊपर है सारा बनाने पर माँ को है 400 लेना को मदीनाबाद से क्या माँ पकड़ ले को जाम और क्या पकड़ ले जाम अनंत इसको चिना भाई रंग को देखो हां तेरा एक पकड़ ले వాటర్ ప్యాకెట్ తీసుకోలేదు ఓపెన్ చేస్తే కష్టం వాటర్ వచ్చి जरा तुम्हें इधर आओ भाई इना అందరికీ అస్సలాము అలైకుం. ఈరోజు జనార్దన్ రెడ్డి కాలనీ కాడ టిట్కో హౌసెస్ కాడ వచ్చున్నాము. ఇక్కడైతే బాగా నీళ్లు వచ్చేసాయి, మొత్తం మునిగిపోయిన జనాలందరూ. వాళ్ళకి మా వంతు ఎంతవరకు సహాయం చేయాలో అందరికీ ఇల్లు వాళ్ళందరికీ ఇక్కడ దాదాపు ఒక 500 మందికి ఇక్కడ భోజనం పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ దేవుడు ఇచ్చిన అవకాశానికి ఇక్కడ వాటర్ బాటిల్స్ మరియు భోజనం ఫెసిలిటీ అన్నీ చేసి ఇచ్చాము. సో మన మదీనా వాచ్ కంపెనీ ట్రస్ట్ తరఫు నుంచి రైన్ కోట్స్ భోజనం మరియు వాటర్ ఫెసిలిటీ ఇచ్చాం. చాలామంది వరకు మొత్తం ఇక్కడ యూస్ఫుల్ ఉండే చాలామంది అవసరం ఉండే వాళ్ళందరికీ గమనించి ఇళ్ళందరిలో పోయి మేమందరం భోజనం అయితే కానీ అదేవిధంగా రైన్ కోట్స్ వాటర్ బాటిల్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది నాకు. ఎందుకంటే ఇటువంటి మంచి కార్యక్రమాలకి మనం ముందర ఉంటే ఎప్పుడు ఆ పైవాడు అనేది వాడు గమనిస్తాడు. ఈరోజు వచ్చిన తుఫాను నెల్లూరుకి గవర్నమెంట్ అయితే అప్రమత్తంగా ఉండి ప్రజలందరికీ ఏ పార్టీకి కూడా మ్యాక్సిమంగా ఎంతవరకు చేయాలో మన మున్సిపల్ కమిషనర్ అయితే కానీ మన నగర మేయర్
అదేవిధంగా ఎమ్మెల్యే గారులు ఆ, ఆ, మన ఎమ్మెల్యే గారు రెండు రెండు ఎమ్మెల్యేలు కూడా మన నెల్లూరులో తిరిగి తిరిగి వాళ్ళు ప్రతి ఏరియాకి వీలైనంత దూరం ఎక్కడో నీళ్లు ఆకుండా చేయడం అనేది కూడా ఇది చాలా గొప్ప విషయం. ఎంపీ గారు కూడా దీంట్లో అదే విధంగా ఆనం రామారెడ్డి గారు అయితే కానీ, అదేవిధంగా మన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అయితే కానీ, మన పొంగూరు నారాయణ గారు అయితే కానీ, వాళ్ళు కూడా చాలా సహకారం చేసి ప్రజలందరికీ నీళ్లు ఆకుండా చాలా వరకు వాళ్ళు ఎంతెంత వరకు చేయాలో అసలు అద్భుతంగా చేశారు. లేకుంటే ఈ వచ్చిన వర్షానికి చాలా ప్రాబ్లం వచ్చేది. ఈసారి ఏ మాత్రం ముందు ముందు జాగ్రత్తగా చాలా వాళ్ళు చేసి చాలా హెల్ప్ చేశారు నెల్లూరు ప్రజలందరికీ. ప్రతి గవర్నమెంట్లో ఉండే ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వర్షానికి చాలా ఇంకా మునిగిపోవాల్సింది నెల్లూరు. గవర్నమెంట్ తీసుకున్న సిబ్బందులు చాలా మంచి బ్రహ్మాండంగా వాళ్ళు ఏర్పాటు చేసి చాలా ఎక్కడెక్కడ నీళ్ళు ఆకుండా చూశారు. అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే కంటిన్యూస్గా 2 రోజుల నుంచి వర్షం కురుస్తూనే ఉంది. ఈ వర్షానికి నేనైతే చూడలేదు ఎంత అద్భుతంగా సెట్టింగ్ చేయడం. అయినా కానీ మా వంతు మేము చేసాం. ఈ అవకాశం దేవుడు కూడా ఇచ్చాడు. ఇది నెల్లూరు ప్రజలందరికీ మనం ఎప్పుడు కూడా నేను సహాయంగా ఉంటాను. ఇది అవకాశం ఇచ్చిన మీడియా వాళ్ళందరికీ కూడా పాపం వాళ్ళు కూడా వాటర్లో తడుస్తూ మీడియా వాళ్ళందరూ నా కోసం ఇక్కడ వచ్చిన దానికి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు కోరుకుంటున్నానండి.